వెల్కమ్ బ్యాక్. కార్తీక సోమవారం మహిళలకు అత్యంత ఇష్టమైన రోజు. తమకు తమ కుటుంబానికి శుభం జరగాలని ఈరోజు ఆది దంపతులకు దీపారాధన చేస్తారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్న ఆకాంక్షతో భక్తి టీవీ అత్యంత పర్వదినమైన కార్తీక సోమవారం నాడు ఓ మహత్ కార్యాన్ని చేపడుతోంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా లక్ష దీపార్చన నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానిస్తోంది భక్తి టీవీ. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మనకు లైవ్ లో అందిస్తారు మా రిపోర్టర్. దీపం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఆ మహాదేవుడికి నీరాజనం పలికే బృహత్ కార్యాన్ని భక్తి టీవీ భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తోంది. కార్తీక సోమవారం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం చేపడుతోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం సర్వజన హితాన్ని ఆకాంక్షిస్తూ లక్ష దీపార్చన నిర్వహిస్తోంది రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని భక్తి టీవీ. ఈ కార్యక్రమానికి అవసరమయ్యే సమస్త పూజా సామాగ్రిని భక్తి టీవీయే సమకూరుస్తుంది. కార్తీక సోమవారం నాడు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వాళ్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే. శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి సమక్షంలో వైభవంగా దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. హైందవ ధర్మాన్ని రక్షించడమే ధ్యేయంగా ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన శృంగేరి పీఠంలో అలనాటి శంకరాచార్యుడు ప్రవచించిన సిద్ధాంతాన్ని నిష్ఠగా కొనసాగిస్తున్న మహనీయుల్లో భారతీ తీర్థ ఒకరు. 100 ఏళ్లుగా ఆదిశంకర తత్వాన్ని కాపాడుతూ వస్తున్న జగద్గురువు పరంపరకు భారతీ తీర్థ 36వ వారధి. దేశాధిపతికి సమానమైన హోదా ఉన్న ఆయన నిరాడంబరంగానే ఉంటారు. కృష్ణా జిల్లా బందరులో భారతీ తీర్థ అతి సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి తంగిరాల వెంకటేశ్వర అవధాని గుంటూరు జిల్లా నరసరావుపేట వాసి. ఎన్టీఆర్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో భక్తి టీవీ లక్ష దీపోత్సవం నిర్వహిస్తోంది. అక్కడి నుంచి మరిన్ని విశేషాలు, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. అక్కడి నుంచి స్వాతి, ఓవర్ టు యు. దీపం వెలిగించిన తర్వాత మాత్రమే మీరు దీపం వెలిగించాలి. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర మహాదేవ జయ జయ శంకర మహాదేవ హర ఓం 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 సదా శివ హర ఓం హర ఓం సదా శివ ఆది కారణ ఆనందలోల ఆది కారణ ఆనందలోల జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర మహాదేవ. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ, ఐ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఎంతో మంది, వేలాది లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ దీపోత్సవ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా మొదలవుతుంది. ఈ దీపోత్సవ కార్యక్రమం కార్తీక మాసం అంటేనే అన్ని మాసాలలో ఎంతో విశిష్టతమైంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు ఆ మహావిష్ణువు పవళించి ఉంటాడు. సో కార్తీక సోమవారం రోజు ఆ మహావిష్ణువు నిద్రలేస్తాడు. అలాగే తులసీదేవి మధ్యలో ఈ విష్ణువుని, మహావిష్ణువుని భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. దేవదేవుడు మహాదేవుడు అలాగే మహావిష్ణువు వేరు వేరు కాదు కాబట్టి ఇద్దరిని
చక్కగా పూజిస్తారు. ముఖ్యంగా మహిళలందరికీ ఎంతో ప్రీతికరమైన దినం అంటే ప్రీతికరమైన మాసం అంటే కూడా కార్తీక మాసం, అలాగే కార్తీక పౌర్ణమి అని చెప్పొచ్చు. మనకి ఇంకో 2 రోజుల్లో కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది. అలాగే ఈ ప్రభుత్వమైన కార్యక్రమాన్ని విశిష్టతని మనం ఎంతో చక్కగా మనము కార్తీక మాసం మొదలుకొని చెప్పుకుంటూ వస్తున్నాము. అలాగే ప్రతి స్త్రీ కూడా ఎంతో పుణ్యంతో పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి భక్తి ప్రపత్తులతో ఆ తులసీదేవికి, అలాగే మహావిష్ణువుకి, అలాగే శంకరునికి అభిషేకాలు చేస్తూ తన కుటుంబం అలాగే మొత్తం సమాజం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సో ఇదంతటి విశిష్ట కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తోంది ఎన్టీవీ, భక్తి టీవీ, ఐ న్యూస్, అలాగే వనిత టీవీ. తర్వాత ఇక్కడ భక్త జన సందోహం గురించి మా యాంకర్ అంబిక మనకు లైవ్ లో అందిస్తారు. అంబిక, ఓవర్ టు యు. ఓకే, థ్యాంక్ యూ స్వాతి. ఇప్పటి వరకు మనం స్వాతి కార్తీక మాసం గురించి, దాని యొక్క విశిష్టత గురించి ఇప్పటి వరకు ఆమె వివరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల విషయానికి వస్తే ఇక్కడ మనం చూస్తున్నాము చాలా మంది లక్ష దీపోత్సవానికి సంబంధించి లక్ష ప్రమిదల్ని కూడా, అంటే మనం ముందు నుంచి కూడా ప్రచారం చేస్తూనే ఉన్నాము. ఎవరు కూడా దీపాలని వెలిగించడానికి సంబంధించి ఒత్తుల్ని కానీ, దీపాలను కానీ, ప్రమిదల్ని లేదంటే ఆయిల్ కానీ ఏది కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అంటే వేలాదిగా ఈ దీపోత్సవంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేయడానికి అందరూ కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే ఏర్పాట్లన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించారు. అలానే ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, దేనికి కూడా తావు లేకుండా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం అనేది జరిగింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ మనకి చాలా సేపటి నుంచి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మనవి ఏంటంటే ముందుగా ఎవరు కూడా దయచేసి అన్ని రెడీగానే ఉన్నాయి. అయితే ఎవరు కూడా ముందుగా దీపాన్ని వెలిగించవద్దు. మరి కాసేపట్లో భారతీ తీర్థస్వామి వచ్చి ఆయన అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత మాత్రమే ఇక్కడ దీపాన్ని వెలిగించడం అనేది జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించాలి. అలానే ఇక్కడ మరి కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? చెంపపేట నుండి వచ్చాం. చెంపాపేట నుంచి వచ్చారు. ఓకే, మీకు ఈ కార్యక్రమం గురించి ఏం తెలుసుకున్నారు? టీవీలో చూసాము, ఇక్కడికి రావాలని మాకు మనసు కలిగింది, వచ్చింది. ఎంతసేపటి నుంచి వస్తుంది? మేము 1 గంట అయింది. గంట సేపు అయింది. ఓకే, అంటే చాలా లేట్ అయింది అని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఏం కాదు, అనుకోలేదు. అలానే ఈ కార్యక్రమానికి భారతీ తీర్థ స్వామి కూడా వస్తున్నారు, మరి ఆయన గురించి మీకు ఏం తెలుసు? మాకు టీవీలో చూస్తుంటాము అప్పుడప్పుడు. మేము ఇక్కడ 1 గంట ముందు వస్తే మాకు మంచిగా ఇక్కడ పూజ దొరుకుతుందని తొందరగా వచ్చాము. మేమేం బాగా. అలానే మీరు చెప్పండి. హైదరాబాద్ బేగంపేట నుంచి వచ్చామండి. ఇది చాలా చాలా పుణ్యమైన రోజు. కానీ ఈ కార్తీక సోమవారం ఇంత లక్ష దీపావళి మన హైదరాబాద్లో జరుగుతుంది అంటే మన హైదరాబాద్కే కాదు, వాళ్ళు మొత్తం ఇండియా మొత్తం కూడా చాలా బాగా చల్లగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని కూడా మేము మనసారా శివుని ప్రార్థిస్తున్నామండి. ఇది చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము 2 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నాము. చాలా బాగుందండి ఈ కార్యక్రమాన్ని. ఈ చేసినందుకు ఈ భక్తి టీవీ ఛానల్కి చాలా కృతజ్ఞతలు పడి ఉంటామండి. సో ఇక్కడ మనం చూసాం కదా, భక్తులందరూ కూడా ముందుగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మాసాల్లో కల్లా కూడా అధిక ప్రాధాన్యమైనది, అలానే అత్యంత విశిష్టమైనది కూడా కార్తీక మాసం అని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఉండే మొత్తం నెల రోజుల్లో కూడా అలంకార ప్రియుడైన విష్ణువుడి కానీ, లేదంటే అభిషేక ప్రియుడైన శివుణ్ణి కానీ ప్రార్థిస్తే మనకున్న సకల పాపాలు కూడా తొలగిపోయి మనకి పుణ్యం చేకూరుతుందని అందరూ కూడా భావిస్తారు. ఇక ఇదే ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కొలీగ్ మహాలక్ష్మి అందిస్తారు. మహాలక్ష్మి, వౌట్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ అంబిక. హరిహర ప్రియం ఈ కార్తీక మాసంలో దీపాలంకరణలు, శివపూజకుడికి పూజలు, అదేవిధంగా పుణ్యముల స్నానాలు చాలా హడావుగా ఉంటుంది. మాసంలో వచ్చిన విశిష్టతలన్నీ ఇప్పటివరకు అంబిక అదేవిధంగా మన స్వార్థంగా తెలియజేయడం జరిగింది. సో ఈ రోజున చంద్రుడు పూర్ణుడై ఉంటాడు. ఈ మాసం సూర్యుడి తులారాశిలో ప్రవేశించిన తర్వాత కృతికలో వచ్చేది పౌర్ణమిని కార్తీక మాసం అంటారు. ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలు కానీ, పుణ్యనది స్నానాలు కానీ ఏవైనా కానీ భక్తులకు పాపాలు పోగొడుతుందని ప్రతీతి ఉంది. సో ఇది చేయలేని వారు కనీసం పౌర్ణమి రోజైనా ఉపవాసం ఉండి దీపాన్ని వెలిగిస్తే అత్యంత పవిత్రమైన రోజుగా ఆ రోజు ఉండబడుతుంది. మనం అన్ని రోజులు చేసే పాపాలన్నీ కడగబడతాయని చెప్తూ ఉంటాం. శ్రీ గురుభ్యో నమః. విష్ణువుడికి ఇద్దరికి తేడా లేదు. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న
హస్మత్ కులదేవతాయై నమః. మరి కాసేపటి తర్వాత భారతీ తీర్థ స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో భక్త బంధువులారా, అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్తీక మాసంలో సౌకర్యం కలిగినా కానీ అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది ఏ అవసరం కావాల్సిన కానీ ఇక్కడ బాత్రూమ్స్ భక్తుల మనోభావాలకు వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని ప్రతిబింబంగా భక్తులందరికీ ఆ భావాలను ప్రతిబింబించే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి భక్తి టీవీ వారు సభక్తి పూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా దీపాలు ఒకేసారి వెలిగించడం జరుగుతుంది. సుస్వాగతం. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇది టీవీ ద్వారా నేను తెలుసుకున్న ముఖ్యమైన భక్తి ప్రపదలతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. భక్తిని వెలికి తీస్తున్నారు భక్తి టీవీ వాళ్ళు. ఇక్కడ మరి చాలా మీరు ఇంటి దగ్గర మన దీపం ఎంత పెట్టాలి. భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తే నేనే అన్నట్టుగా ఈ లక్ష దీపాలు పరమాత్ముడు అంతగా సంతోషిస్తాడు. దయచేసి అంటే రోజు భక్తి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా దాంట్లో ఇంత మంచి అవకాశం ఉందని నిర్వహించి ఏర్పాటు చేసినటువంటి అసంఖ్యాకంగా ఉండే ఆ వేదికల వద్ద ఒక్కొక్క వేదిక వద్ద కార్తీక మాసంలో 16 మంది కనీసం కూర్చునే ఏర్పాట్లున్నాయి. పరబ్రహ్మం అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. అందరూ కూర్చోండి. వచ్చిన వారందరికీ కూడా దీపాలను వెలిగించే మహదవకాశాన్ని సవినయంగా సభక్తి పూర్వకంగా భక్తి టీవీ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అందరికీ అవకాశాలు లభిస్తాయి. అందరూ కూర్చోవలసిందిగా మనవి. మీరు కూర్చుంటే మీ బుద్ధి పనిచేస్తుంది, నిలుచుంటే మనస్సు